బుడమేరు వరద చిన్న తరహా పరిశ్రమలను చిత్తు చేసింది. ఒక్కసారిగా వచ్చిన వరద పరిశ్రమలను ముంచెత్తడంతో ముడి సరుకును కూడా బయటకు తేలేని దుస్థితి ఏర్పడింది. దీంతో వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో కాకుండా మెరక ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. బుడమేరు వరద పేద ఇతర ప్రజల జీవితాలే కాదు వందలాది మందికి ఉపాధి కల్పించే ఆ చిన్నతర పరిశ్రమలను కూడా కుదేలు చేసింది. ప్రధానంగా కోట్ల రూపాయల ముడిసరుకుతో పాటు యంత్రాలు కూడా పాడైపోయినట్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం లోపల ఉన్న ఆ ముడిసరుకు కూడా తీసుకెళ్లేని పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ కబేళా సెంటర్లో మనం ఉన్నాం. ఇక్కడ ఈ కృష్ణా బైండింగ్ వర్క్స్ సంబంధించి ఈ పరిశ్రమలో మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు వందలాది మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమ మొత్తంలో ఈ బుడమేరు ముంపుకు గురైంది. దాదాపు 5 నుంచి 6 అడుగులు ఒకసారిగా లోపలికి రావడంతో పుస్తకాలు మొత్తం కూడా కోట్ల రూపాయలు విలువ చేసే పుస్తకాలు మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. కనీసం బయటికి తీసుకెళ్లేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఒకసారిగా ఆ బుడమేరు మొత్తం కూడా ముంచేసిందని చెప్తా ఉన్నారు. సార్ చెప్పండి, బుడమేరు సంబంధించి ఆదివారం ఉదయం వచ్చింది, ఇంత సరుకు ఉంది లోపల, తీసుకెళ్లలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఎటువంటి ఆ టైంలో మీరు తీసుకొని చేరలేదు? ఆదివారం ఉదయం 6:30 కల్లా వరద ఒక మోకాలు లోతు 2 అడుగుల లోతు మొదలైందండి. ఫస్ట్ మొదలయ్యి మా కుర్రోళ్ళందరికీ ఫోన్లు చేసి అర్జెంటుగా రండి. చుట్టుపక్కల అంతా మా స్టాఫ్ అంతా కూడా చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడే అందరూ కూడా పరుగున వచ్చారు 20 నిమిషాల్లోనే. వస్తుంటే అప్పటికే వరద ప్రవాహం మొదలైపోయిందండి. వరద ప్రవాహం మొదలైంది. అక్కడికి ఈ పక్కన సిమెంట్ కట్టు ఉంటే తీసుకొచ్చి ఒక 20 కట్టలు 10 కట్టలు అడ్డం వేసాం. ఏదో మామూలు వరద కదా అనుకున్నాను. దీన్ని ఒకేసారి ఉధృతంగా 4 అడుగులు ఎత్తున ఒకేసారి కెరటం మన క్రస్ట్ గేట్లు ఎత్తితే ఎలా వచ్చిందండి. ఒకేసారి ఈ మూలకి బుడమేరుకి తిన్నగా ఉందన్నమాట మా రోడ్డు. దాంతో ఎక్కువ ప్రవాహం ఫస్ట్ మీదకి వచ్చిందండి. మీదకి వస్తుంటే అందరం పక్కకు తప్పుకున్నాం. ప్రాణాలు అరిచేతి పెట్టుకుని గోడలు ఎక్కి కాంపౌండ్ వాళ్ళు ఎక్కి వెళ్ళి ఈత కొట్టుకుంటే మన వాళ్ళు నన్ను బయటకు తీసుకొచ్చారు. ఆ రోజు జరిగింది అది. తర్వాత ఈ స్టాక్ కూడా దాదాపు 4 కోట్ల పైన ఉందండి. అఫీషియల్గానే సేల్స్ ట్యాక్స్ జీఎస్టీ రిటర్న్స్లోనే మేము చూపించాము. దానికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ప్రతి నెల పంపిస్తాం. మొత్తం దాంట్లో సకానికి సగం తడిసిపోయింది సార్ మొత్తం అంతా కూడా. ఇది ఏ రకంగా మళ్ళీ ఎప్పుడు కోలుకుంటుందో ఈ ఇండస్ట్రీ, ఈ మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలో ఉన్నాం మేము. ఎంఎస్ఎంఈ ఈ ఏరియాలో మొత్తం దాదాపు 50-60 ఎకరాల ఇండస్ట్రియల్ జోన్ అండి. ఇది బాగా డౌన్. నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఈ సంక్షోభాలని ప్రభుత్వాలు తీర్చే కాదు, మనమే తీర్చుకోవాలి. కాబట్టి నా విన్నపం ఒకటే ప్రభుత్వాలకి, ఏదైనా అప్ల్యాండ్ కొంచెం మెరక మీద ఉన్న ఆగిరిపల్లి నూజివేడు సైడ్ ఇండస్ట్రియల్ జోన్ల కింద ఇస్తేనండి ఈ డౌన్ ఏరియాల నుంచి ఈ అమ్ముకుని అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీలు కట్టుకుని మళ్ళీ ఎప్పుడు ఈ ముంపు బారిన పడకుండా ఉంటామని ఇది శాశ్వత పరిష్కారం అని నాకు అనిపిస్తుంది. బుడమేరు మళ్ళీ తీస్తారు, మళ్ళీ ఆక్రమణలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ఈ జనాలు మాత్రం బుడమేరుని ఆక్రమిస్తూనే ఉన్నారు. తలా పాపం తలా పిడికిడు అన్నట్టు, తలా పిడికిడులాగా. అందుకని మళ్ళీ 10 ఏళ్ళకైనా మళ్ళీ ముంపు తప్పదండి. 1000 ఏళ్ళకైనా ఏరు తప్పదు, 100 ఏళ్ళకైనా సాగు తప్పదు, 10 ఏళ్ళకైనా బుడమేరు ముంపు తప్పదు. నాకైతే ఇదైతే పక్కా అనిపిస్తుంది. అందుకని దయచేసి ప్రభుత్వాలు ఏదైనా అప్ల్యాండ్లు ఇస్తే ఇండస్ట్రియల్కి, చిన్న తరహా పరిశ్రమలకి ఇస్తే వీళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇటువంటి దారుణమైన బుడమేరు ముంపులో పడకోకుండా ఉపాధి కల్పించే రంగం అండి. ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పట్టుకొమ్మలండి. పెద్ద ఇండస్ట్రీస్ కన్నా చిన్న ఇండస్ట్రీలో చుట్టుపక్కల వాళ్ళందరికీ మేము ఉపాధి కలిగించగలుగుతున్నాం. మేమే నిండా మునిగిపోతే నేను వ్యాపారం వదిలేసి వెళ్ళిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదండి నాకు. ఇన్ని కోట్ల రూపాయల సరుకు మొత్తం నీటిమయగా ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మీ పరిస్థితి అంటే ఇట్లా వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన మీరే ఈరోజు నిండా మునిగిన పరిస్థితి. అది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దేవుడే దండం పెట్టుకుంటాం అన్నట్టు. నేను కృష్ణా నదిలోకి వెళ్ళి దండం పెట్టుకొచ్చామండి. కృష్ణమ్మకి పసుపు కుంకుమ వేసి వచ్చాం. ఇక దేవుడే అన్నట్టుగా. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాము. బుడమేరు వరదకు సంబంధించి కరోనా వంటి విపత్తును కూడా జయించిన తమకు బుడమేరు ముంపు నుంచి మాత్రం బయటపడలేకపోయామని చెప్పి ఆవేదన చెందుతున్నారు. పల్ల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలోనే ఇంత భారీ నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా పల్ల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ జోన్ ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమల ఏర్పాటు కూడా అక్కడ అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబిరామ జ్యోతి, విజయవాడ కబేళా సెంటర్ నుంచి.